Hi, hello everyone, welcome back to our channel. How are you all? I hope you all are doing great. మరో మంచి ఎమ్మీ రెసిపీ అండి, క్రిస్పీగా ఉంటుంది బనానా చిప్స్ అండి. షాప్స్లో దొరికే బనానా చిప్స్ని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్తీగా చేసుకొని టీ టైమ్ స్నాక్స్గా ఆనందించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే చిన్న రిక్వెస్ట్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను 2 బనానాస్ తీసుకున్నాను. ఇక్కడ మనము బనానా కట్ చేసేటప్పుడే ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని స్టవ్ మీద సిమ్లో వేడి చేసుకుంటూ ఉంటే త్వరగా మనం బనానా చిప్స్ వేసుకోవచ్చండి. లేదంటే బనానా బ్లాక్గా అయిపోతుంది కదా, కాబట్టి ఇలా కట్ చేస్తునేటప్పుడే మనం ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోండి. ఇలా బనానాని కట్ చేసుకోవడానికి ఈజీగా ఇలా ఘాట్లు పెట్టుకొని మనం కనుక తీసేస్తే త్వరగా వచ్చేస్తుంది పీలు. అలాగే మన చేతులు కూడా నల్లగా కాకుండా ఉంటాయి. మరి లోతుగా కాకుండా ఆ పీల్ వరకు వచ్చేలాగా కత్తితో ఇలా ఘాట్లు పెట్టాను. చూడండి, ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఎల్లో బనానా కాదండి, వైట్ బనానాని తీసుకున్నాను. అంటే కేరళ స్టైల్ బనానాస్ అని ఉంటాయి బయట మార్కెట్లో. ఎల్లో కలర్ చిప్స్ దొరుకుతుంటాయి కదా, ఎల్లో కలర్ చిప్స్ అని. అలా రావాలంటే మాత్రం మనం కేరళ స్టైల్ బనానా అని మార్కెట్లో అడిగి తెచ్చుకోవాలి. ఇవి మాత్రం వైట్ బనానాసే. ఇవి పెప్పర్ బనానా చిప్స్ అని అమ్ముతుంటారు వీటిని. అంటే కట్ చేసినప్పుడు మనకు మధ్యలో వైట్గా ఉంటుంది ఈ బనానాస్కి. అవే కేరళ స్టైల్ అయితే కట్ చేసినప్పుడు ఎల్లోగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఆయిల్ని వేడి చేసుకుంటూ చక్కగా బనానాని కట్ చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో 1 స్పూను సాల్ట్ తీసుకొని 2 స్పూన్లు వాటర్ యాడ్ చేశాను. ఇలా ఉప్పు నీటిని కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ సరిపడా ఫ్రై అయింది లేని చూసుకోవడానికి బనానా పీల్తో టెస్ట్ చేశాను. ఆ తర్వాత ఇలా చిప్స్ చేసేదాంతో తీసుకొని బనానాని ఇలా నిలువుగా పెట్టుకొని చేసుకోవాలండి. మనం బనానాని పెట్టుకునే విధానం బట్టి కూడా చిప్స్ షేప్ మారిపోతూ ఉంటుంది. ఇలా నేను మరోసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా నిలువుగా పెట్టుకొని కనుక మనం చేస్తే చిప్స్ రౌండ్గా వస్తాయి. పెద్దది ఉంటే ఇలా చిప్స్ మేకర్ ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నదే చూపిస్తున్నాను. నేను స్టార్టింగ్లో మామూలు బనానాని ఇలా నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా చేసినప్పుడు వేరే షేప్లో వచ్చాయండి, కానీ అవి కూడా బాగుంటాయి. ఇదే వీడియోలో అవి కూడా ఎలా వస్తాయో నేను షేర్ చేశాను. తప్పకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేశాను. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వేయగానే కదిలించకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్టిర్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కలిపిన వాటర్ని ఇక్కడ యాడ్ చేశాను. వెంటనే మనకి సిజ్లింగ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆగిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే మనం ఈజీగా మంచి కలర్తో బనానా చిప్స్ని తీసుకోవచ్చు. ఇలా అంటుకున్నంత మాత్రాన ఏం ఇబ్బంది లేదండి, దానికోసం ఏం బాధపడే అవసరం లేదు. వాటంతట అవే ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి. ఇలా చక్కగా తీసుకొని టిష్యూ పేపర్ మీద యాడ్ చేసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేస్తుంది. చాలా ఈజీ అండి. వీటికి పెప్పర్ కలుపుకోవచ్చు మనం. ఇలా మిగిలిన బనానాను కూడా నేను రెండోసారి చేస్తున్నాను. మనకు తీసేటప్పుడు ఉన్న కలర్ కన్నా కొంచెం సేపు అయిన తర్వాత మంచి కలర్ వస్తుంది, కాబట్టి కొంచెం తక్కువ కలర్ ఉన్నప్పుడే తీసుకోండి. ఇలా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రాగా మనమేమి యాడ్ చేయవసరం లేదు. ఇలా క్రిస్పీ బనానా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ కూడా, ఆరోగ్యానికి. పిల్లలకి బయట నూనెలు చాలా హానికరంగా ఉంటున్నాయి కదండి. అలాగే వాడిన నూనె మళ్ళీ వాడుతుంటారు, కాబట్టి అవాయిడ్ చేసి చక్కగా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఇది కట్ చేస్తున్నానండి ఫ్రెష్గా. మళ్ళీ అప్పటికప్పుడు చేసుకోవాలని, లేదంటే బ్లాక్గా అయిపోతాయి. ఇలా నేను ఇలా అడ్డంగా పెట్టినప్పుడు ఇలా వచ్చాయండి వేఫర్స్ లాగా. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. త్వరగా ఇవి అయితే త్వరగా వేగిపోయాయండి రౌండ్ వాటికన్నా. ఇలా సాల్ట్ వాటర్ యాడ్ చేయండి. ఈ సిజ్లింగ్ సౌండ్ ఆగిపోయే వరకు కనుక మనం ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్లో బనానా చిప్స్ రెడీ అవుతాయండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే ఈజీ అండి. వీటిని డైరెక్ట్గా పిల్లలకి ఇలాగే ఇచ్చేయవచ్చు. సాల్ట్ కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కనుక. లేదు పెద్దవాళ్ళకి ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ పెప్పర్ ఆర్ చాట్ మసాలా ఇష్టం ఉంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకొని కనుక మనం ఇస్తే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారండి.
తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా స్నాక్స్ని ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ చూస్తూ ఉండండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. Thank you for watching this video. Please like this video and subscribe my channel. Press the bell icon. Subscribe.